హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మనకైతే మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో అనౌన్స్మెంట్ అర్జెంట్ నోటీస్ అని చెప్పి ఇచ్చారనమాట ఇక్కడ. సో సార్ చూద్దాం దీని గురించి. సో డియర్ ట్రెజర్ ఎన్ఎఫ్టీ యూజర్స్, ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఈజ్ కరెంట్లీ అడ్వాన్సింగ్ ఆల్ ఆపరేషన్స్ అట్ ఫుల్ స్పీడ్ అండ్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఫండింగ్ హ్యాస్ అఫిషియల్లీ కమెన్స్డ్. సో అది ఫస్ట్ అదే మొత్తం అడ్వాన్సింగ్ అంతా స్పీడ్ చేస్తున్నారనమాట. సో విత్డ్రాల్స్ అంతా కూడా ఫండింగ్ అంతా వచ్చింది కదా వాళ్ళకి ఫస్ట్ రౌండ్. సో అది రావడం వల్ల సో ఇవన్నీ కూడా స్పీడప్ చేశారనమాట. సో నాకు తెలిసి ఈ ఫండ్స్ కోసం వాళ్ళు ఇన్ని రోజులు ఏం చేయకుండా ఉన్నారు. ఫండ్స్ వచ్చినాయి కాబట్టి దాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, సో దీనిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఫండింగ్ అండ్ యూజర్ ప్రయారిటీ మెకానిజం. సో ఇది వచ్చేసి దీనిలో ఫస్ట్ రౌండ్ వచ్చేసి క్యాపిటల్ అమౌంట్ నేను చెప్పినట్టు. ఓకే, అలానే సో మార్కెట్కి అంతా కూడా రీస్టోర్ చేస్తుంది కనుక అందరికి యూజర్స్ కాన్ఫిడెంట్ పెంచేదానికోసం, సో ప్రమోషన్ కోసం అంతా కూడా ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇది వచ్చి చేస్తారనమాట. తర్వాత ఎర్లీ లాగిన్, ఎర్లీ ప్రివిలేజ్. ఓకే, ముందుగా లాగిన్ చేసిన వాళ్ళకి ముందుగా బెనిఫిట్స్ అని చెప్పి యూజర్స్ హూ లాగిన్ ఫస్ట్ విల్ బీ ప్రయారిటైజ్ ఫర్ విత్డ్రాల్స్ అండ్ యాక్టివేషన్ బెనిఫిట్స్. సో అంటే ఎవరైతే ఫస్ట్గా లాగిన్ చేస్తారో అది లాగిన్ ఎలా నో ఎన్ఎఫ్టీనా లేదంటే ఎలానో వాళ్ళ క్లారిటీ అనేది ఇవ్వలేదు, ఇంకా అప్డేట్ ఇవ్వలేదు. ఓకే, సో ముందుగా లాగిన్ చేసిన వాళ్ళకే ముందుగా విత్డ్రాల్స్ కానీ యాక్టివేషన్ బెనిఫిట్స్ కానీ వస్తాయని చెప్పి చెప్తున్నారు. సో మళ్ళీ ఏమన్నా డబ్బులు ఏమైనా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోమంటారా లేదంటే ఎలానో చూడాలి. ఓకే, డబ్బులు పెట్టాలంటే మటుకు మనం పెట్టకూడదు, ఎందుకంటే మళ్ళీ పెట్టమంటున్నారంటే అది ఏమైనా చేయొచ్చు. ఓకే, సో చూసుకొని ఏదైనా నేను అప్డేట్ చేస్తాను. ఓకే, సో తర్వాత వచ్చేసి ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఫండ్స్ విల్ ఫస్ట్ అసిస్ట్ ఎర్లీ యూజర్స్ ఇన్ ప్రాసెసింగ్ విత్డ్రాల్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అంటే రీఛార్జ్ చేసిన అకౌంట్స్కి. అంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి సో ఎర్లీ యూజర్స్కి ఎవరైతే చేస్తుంటారో విత్డ్రాల్స్ వాళ్ళు చేస్తుంటారో వాళ్ళకి ఫస్ట్గా ఇచ్చేసి విత్డ్రాల్ బ్యాలెన్స్ అంటే అక్కడ మనకి లాక్డౌన్ కదా. సో నో ఎన్ఎఫ్టీలు అప్డేట్ అయ్యండి అది. సో అది లాక్డ్ అని. సో వాటిలో విత్డ్రాల్ బ్యాలెన్స్కి అంటే రీఛార్జ్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనమాట అది. తర్వాత ట్రేడింగు, స్టేకింగు అంటే రోజు ట్రేడ్ చేసి వచ్చింది కదా, అది స్టేక్ ధర వచ్చిన అమౌంట్ ఇస్తారు, బ్లైండ్ బాక్సులు కాదు. ఓకే, అది క్లారిటీ ఇచ్చారు ఇక్కడ మళ్ళీ. ఓకే, ఆ తర్వాత రెండో పాయింట్ వచ్చేసి లెవెల్ బేస్డ్ రిపోర్టింగ్ సిస్టమ్. ఓకే, సో ఇది వచ్చేసి వాళ్ళకి చాలా రిక్వెస్ట్లు వచ్చినాయంట వెరిఫికేషన్ కోసము. అన్నీ కూడా హండ్రెడ్స్, థౌజండ్స్ అంటే వందల వేలలో పంపించున్నారు. సో కస్టమర్ సర్వీస్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు వెరిఫై చేయలేకపోతున్నారు అనమాట, రెస్పాండ్ చేయలేకపోతున్నారు. అందువల్ల సో లెవెల్ బేస్డ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఈజ్ నౌ ఇంప్లిమెంటెడ్ ఫర్ ఇన్ఫైడ్ ప్రాసెసింగ్. సో ఇది వచ్చేసి లెవెల్ బేస్డ్ అంటే సో వాళ్ళ కస్టమర్ సర్వీస్ పంపకుండా మన అప్లైనర్ అంటే సో అది ఉంది అకౌంట్ వెరిఫికేషన్ సబ్మిషన్ రిక్వైర్మెంట్. సో రిక్వైర్మెంట్ ఏ అంటే సో మన లెవెల్ బేస్డ్ అంటే మన పైన వాళ్ళకి, సో లెవెల్ 1, 2, 3 ఉండేవాళ్ళు, లెవెల్ 4 అంతకంటే ఎక్కువ ఉండే వాళ్ళకి పంపించచ్చు. సో దాని గురించి ఇచ్చినారు ఇక్కడ. ఎలా అంటే ఆల్ మెంబర్స్ మస్ట్ సబ్మిట్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ టు దేర్ ఇమీడియట్ అప్లైనర్స్ which will then be escalated step by step to level 4 and above team leaders for unified submission to official customer service. సో అంటే మన కింద ఉన్నారు కదా 1, 2, 3 ఉండేవాళ్ళు, ఇది మీ అంటే మనకు డైరెక్ట్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు డైరెక్ట్ ఉండేవాళ్ళే. ఇప్పుడు లెవెల్ 1 ఉండేవాళ్ళు లెవెల్ 2 వాళ్ళకి ఇస్తారు, లెవెల్ 2 వాళ్ళు లెవెల్ 3కి ఇస్తారు, లెవెల్ 3 వాళ్ళు లెవెల్ 4 వాళ్ళకి ఇస్తారనమాట. లెవెల్ 4 వాళ్ళు కానీ 5 లెవెల్లో ఉండే వాళ్ళు కానీ వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్ సర్వీస్ ఉన్నారు కదా వాళ్ళకి పంపిస్తారు, వాళ్ళకి రెస్పాండ్ అవుతారు. సో అందరికీ రెస్పాండ్ కారు, అంటే లెవెల్ 4 కంటే వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి. సో లెవెల్ 4 కంటే తక్కువ ఉండే వాళ్ళకి రెస్పాండ్ కారు, లెవెల్ 4 అంతకంటే ఎక్కువ ఉండే వాళ్ళకి మాత్రమే రెస్పాండ్ అవుతారు. మీ అప్లైనర్కి ఏం పంపించాలంటే మీరు సబ్మిషన్ ఫార్మేట్ వచ్చి ఏ లెవెల్ ఉన్నారు, లెవెల్ 1, 2, 3. ఓకే, 4 ఉండాలి, వాళ్ళు పంపించుకుంటారు. ఓకే, తర్వాత అకౌంట్ నేమ్, మన యూజర్ నేమ్ ఏది ఉందో అది, యూజర్ ఐడి. ఓకే, ఈ 3 డీటెయిల్స్ అనేది నేను ఆల్రెడీ పంపించున్నాను. సో ఇవన్నీ మీ అప్లైనర్కి పంపిస్తే వాళ్ళ అప్లైనర్కి పంపించి, ఓకే లేదంటే నాకైనా డైరెక్ట్గా పంపించు, నేను 5 లెవెల్లో ఉన్నా కాబట్టి. సో డైరెక్ట్ నేను అందరిది కలెక్ట్ చేసి సో నేను వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు నేను ఆ టైంకి ఎంతవరకు వచ్చుంటాయో అన్నీ కూడా నేను షేర్ చేయగలుగుతాను. ఓకే, సో తర్వాత వచ్చేసి మళ్ళీ ఎవరైతే లాగిన్ చేయలేకపోతున్నారో యూజర్స్ అనేబుల్ టు లాగిన్ సబ్మిట్ యువర్ యూఐడి టు లెవెల్ 4 ఆర్ అబోవ్ టీమ్ లీడర్ ఫర్ వెరిఫికేషన్. ఓకే, ఎవరికైతే లాగిన్ చేయలేకపోతున్నారో వాళ్ళ అప్లైనర్ అంటే లెవెల్ 4లో కానీ వాళ్ళ పైన వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ సబ్మిట్ చేస్తే. ఓకే, సో లెవెల్ 4లో ఉండే లీడర్స్ వచ్చేసి లెవెల్ 4 అంతకంటే ఎక్కువ ఉండేవాళ్ళు అన్ని డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి యూఐడి డీటెయిల్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్ అఫిషియల్ కస్టమర్ సర్వీస్కి అన్లాక్ చేయడం కోసం రిక్వెస్ట్ చేస్తారనమాట. ఓకే,
సో ఇది ప్రాసెస్. తర్వాత వచ్చి ఇంపార్టెంట్ రిమైండర్, మెంబర్స్ బిలో లెవెల్ 4 షుడ్ నాట్ మెసేజ్ కస్టమర్ సర్వీస్ డైరెక్ట్లీ. అదే లెవెల్ 4 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్గా కస్టమర్ సర్వీస్ వాళ్ళకి మెసేజ్ చేయొద్దని చెప్పి చెప్తున్నారు. ఇంపార్టెంట్ రిమైండర్ అని చెప్పి. ఓకే, యాజ్ ఇండివిజువల్ ఎంక్వైరీస్ విల్ నో లాంగర్ బి ఆన్సర్డ్. మనం పర్సనల్గా పంపించే మెసేజ్లు ఏదానికి కూడా రెస్పాండ్ కారని చెప్పి క్లియర్గా ఇచ్చారనమాట. ఓకే, తర్వాత ప్లీజ్ రిమైన్ పేషెంట్, ఏ న్యూ చాప్టర్ ఫర్ ట్రెజరీ ఈజ్ అబౌట్ టు బిగిన్. సో ఓపిక్గా ఉండండి, కొత్త చాప్టర్ అనేది తెరలేవబోతుందని చెప్పేసి విట్నెస్ బై యూజర్స్ ఫ్రమ్ ద రౌండ్ ద వరల్డ్. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా సాక్ష్యంగా సో కొత్త చాప్టర్ అనేది ఓపెన్ చేయబోతుందని చెప్పేసి ఇచ్చారు. మళ్ళీ అడ్రీన్ ఏదో మెసేజ్ పెట్టాడు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద స్టాటిస్టికల్ వర్క్ ఆల్ లెవెల్ 4 అండ్ అబోవ్ లీడర్స్ మే మెసేజ్ అవర్ అఫిషియల్ కస్టమర్ సర్వీస్ స్టాఫ్. సో అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత లెవెల్ 4 అంతకంటే ఎక్కువ ఉన్న లీడర్స్ వాళ్ళ అఫిషియల్ స్టాఫ్కి సో మెసేజ్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారనమాట. ఓకే, సో ఇది ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ మెసేజ్ వచ్చింది. ఓకే, సో వెయిట్ చేయండి. ఎవరైతే లెవెల్ 4 కంటే తక్కువ ఉన్నారో వాళ్ళు డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. మీ అప్లైనర్ ఎవరైనా లెవెల్ 4లో ఉంటే, లేదంటే మీకు ఒకళ్ళ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వకపోయినా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఓకే, సో నాకు పర్సనల్గా అయితే సేమ్ ఇదే ఫార్మాట్లో నేను ఆల్రెడీ పెట్టిన గ్రూప్లో కూడా సో ఇదే ఫార్మాట్లో లెవెల్, అకౌంట్ నేము, యూఐడి. ఓకే, సో ఈ డీటెయిల్స్ అనేది నాకు షేర్ చేయండి. సో నేను అనేది సో కొలెక్ట్ చేసి అందరివి సో నేను కాంటాక్ట్ అయ్యే వాళ్ళతో వాళ్ళు రెస్పాండ్ అవుతే నేను షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఛానల్ అయితే ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే మన దగ్గర సో 2 జెన్యూన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, డెక్స్ మైనింగ్ అలానే ఏఐ రోబో హెల్ప్ అని చెప్పి. సో ఈ 2 కూడా బాగా రన్ అవుతున్నాయి, స్టాండర్డ్గా ఉంటాయి. సో ఏఐ రోబో హెల్ప్ అనేది మనకు తెలిసిన వాళ్ళది. సో క్లోజ్ అనే ఆప్షన్ ఉండదు అనమాట, రన్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.